Kanchipuram Varamahalakshmi Silks, the Grand Banarasi Mela. First time ever in Hyderabad starting from November 1st. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ తరుణ్ని. ఈ రోజు మనం ది ఐకానిక్ మూవీ అయిన శివ 4K ఏదైతే ఉందో ఈ రోజు రిలీజ్ అవ్వడం జరుగుతుంది. మరి ఈ మూవీ తాలూకా అంటే మీరు ఇది రివ్యూ అనుకోకంటే యాక్చువల్లీ ఇది ఎక్స్పీరియన్స్ కనుక్కోవడానికి మనం వచ్చాం. సో జనాలు మళ్ళీ ఎలా ఎక్స్పీరియన్స్ చేస్తారు సినిమాని అనే విషయాలు అయితే ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎలా అనిపించింది శివ? నేను పుట్టినప్పుడు చూసిన సినిమా మళ్ళీ ఒకసారి స్క్రీన్ మీద చూస్తుంటే చాలా ఆనందంగా అనిపించింది. చాలా సూపర్గా ఉంది. రీమాస్టర్ చాలా బాగా చేశారు. సౌండ్ క్వాలిటీ అదిరిపోయింది. 4K కన్వర్షన్ చాలా బాగుంది. లాస్ట్లో సాంగ్స్ కట్ చేశారు అనుకున్నాం, కానీ లాస్ట్లో మళ్ళీ 2 సాంగ్స్ కూడా వేసారు, యాడ్ చేశారు 2 సాంగ్స్ కూడా. మళ్ళీ ఎన్ని ఎల్లో మళ్ళీ ఎల్లో ఇంకో సాంగ్ బాగుంది. మంచి ఎక్స్పీరియన్స్. సీన్స్ అన్ని సినిమా ఏం కట్ చేయలేదు, అక్కడ బాగానే ఉంది. మొత్తం ఫుల్ సినిమా ఉంది. మొత్తం మ్యూజిక్ అంతా సూపర్. సౌండ్ క్వాలిటీ అదిరిపోయింది. ఇది ద రియల్ కల్ట్ మూవీ. ఇది జోక్ కాదు, ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేయొచ్చు. ఈవెన్ 4K డిజిటల్ డాల్బీ అట్మాస్ నిజంగా చించేశారు అసలు. రామ్ గోపాల్ వర్మ గారికి అండ్ నాగార్జున గారికి, అక్కినేని ఫ్యాన్స్ అందరికీ ఫీస్ట్ ఇది. థ్యాంక్ యూ ఆల్. చాలా బాగుందన్న. జనరల్గా అంతకు ముందు ఉండేదే సేమ్, కాకపోతే 4B ఆటమ్స్లో పర్ఫెక్ట్గా ఉంది సినిమా. అండ్ ఇంకొకటి లాస్ట్లో ఒక ట్విస్ట్ ఉంటుంది. సో లాస్ట్లో ఉన్నంత వరకు సినిమాలో ఒక చిన్న ట్విస్ట్ ఉంది, కొత్తగా యాడ్ చేసింది. సో ఎవరు లాస్ట్లో వెంటనే టైటిల్ కార్డు పడగానే వెళ్ళిపోకండి. లాస్ట్లో ట్విస్ట్ చాలా బాగుంది సినిమా. మూవీ వాస్ ఫెంటాస్టిక్. యాక్చువల్గా ఇప్పటిదాకా నేను ఒక్కసారి కూడా శివ సినిమా టీవీలో చూడలేదు. దిస్ ద ఫస్ట్ టైం ఐఎమ్ ఎక్స్పీరియన్స్ ఇన్ థియేటర్, దట్ ఇన్ డాల్బీ అట్మాస్ 4K క్లారిటీతో. బెస్ట్ ఎక్స్పీరియన్స్. మీరు మాత్రం ఖచ్చితంగా అది టైటిల్ కార్డ్ అయిపోయిన తర్వాత సినిమా మొత్తం ఎండింగ్ వరకు సినిమా చూడండి. మొత్తం కర్టెన్ బంద్ అయ్యేంత వరకు మీరు మాత్రం బయటికి వెళ్ళమాకండి. సినిమా సౌండ్ ఇట్స్ ఫెంటాస్టిక్. డాల్బీ అట్మాస్ చెప్పాను కదా, ఇట్స్ ఫెంటాస్టిక్. బెస్ట్ ఎక్స్పీరియన్స్. డాల్బీ అట్మాస్ ఉన్న థియేటర్స్కి వెళ్ళి సినిమా చూడండి. అగైన్ గెట్ ద ఎక్స్పీరియన్స్ బ్యాక్ అగైన్. థ్యాంక్ యూ. చాలా బాగుంది. 2 పార్ట్లు వెనక్కి పెట్టడం వల్ల సినిమా ఇంకా ఫాస్ట్ అయింది. చాలా బాగుంది సినిమా. అంటే మీరు అప్పుడు కూడా చూస్తుంటారు, ఇప్పుడు చూస్తుంటారు, ఏంటి డిఫరెన్స్? డిఫరెన్స్ అంటే 2 పార్ట్లు వెనక్కి పెట్టారు, కానీ ఇప్పుడు క్లారిటీ చాలా బాగుంది, సౌండ్ చాలా బాగుంది. చాలా బాగుంది సినిమా. నాగార్జున గారి ఫ్యాన్గా మీరు ఎలాంటి సినిమాలు కోరుకుంటున్నారు ఆయన నుంచి? ఇలాంటి కొంచెం ఫాస్ట్ కొత్తగా ఏదైనా ఈ శివ హిస్టరీ క్రియేట్ చేసింది, మళ్ళీ ఇంకోటి సీన్ తీసి హిస్టరీ క్రియేట్ చేయాలని అన్నమయ్య శివ అలా ఎలా చేశాడో ఇంకోటి హిస్టరీ క్రియేట్ చేయాలని ఉంది. 100వ సినిమా చేస్తున్నారు కదా, ఏంటి దానిపై మీ అంచనాలు ఏంటి? ఇంకో సినిమా చాలా బాగుంటుందని నా ఒపీనియన్. దీనికన్నా చాలా అది వాడి క్యారియర్లో వాడి చాలా బాగుంటుంది. ఏంటి డిఫరెన్స్? నేను బాగుంది కాబట్టి మార్నింగ్ 7:45 అయినా కానీ లేచి వచ్చాను. ఓకే, మూవీ చాలా బాగుంది. అంటే కొత్తగా చెప్పేదేం లేదు, బట్ మళ్ళీ ఎక్స్పీరియన్స్ చేద్దాం, థియేటర్ ఎక్స్పీరియన్స్. నాగార్జున గారి ఫ్యాన్గా ఇది కొంచెం ఎమోషనల్ మూమెంట్ ప్రతి ఒక్క ఫ్యాన్. డెఫినెట్గా. కాకపోతే నాగార్జున గారికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మొన్న కూలీలో చేశాడు కదా సన్, అంత పెద్ద సన్కి ఫాదర్ మాత్రం వద్దు, అది ఒకటి. అదర్వైజ్ మూవీ మరి ఏంటి ఎక్స్పెక్టేషన్? ఏం లేదండి, ఏదైనా బాగుంటుందని. అంటే ఒకప్పుడు అన్నమయ్య ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేశారు కదా, నాగార్జున గారి మళ్ళీ అలాంటి కోరుకుంటారు. ఆయన ఏదైనా టెన్ సెటరేనండి, ఏ చేసినా కానీ అంతే. థ్యాంక్ యూ. దానికన్నా అసలు ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా ఉంటుంది అని చెప్పేసి. 4K డాల్బీ అని చెప్పేసి ఆ డాల్బీ సౌండ్ ఎలా ఉంటుంది అంటే కింద నుంచి చాలా ఎక్స్పీరియన్స్ చాలా బాగుందన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే టూ సాంగ్స్ యాడ్ చేశారు. అందరూ బయటకు వచ్చారనమాట సినిమా అయిపోయిందని చెప్పేసి. నేను కూడా బయటకు వచ్చిన తర్వాత ఒకసారి ఏంటి సౌండ్ వస్తుంది, అందరూ అరుపులు అరుస్తున్నారు, అరుస్తూ ఉంటే లోపలికి వస్తే మళ్ళీ సినిమాలో 2 సాంగ్స్ చాలా బాగున్నాయి. సో మీకేమనిపించింది? మళ్ళీ అప్పుడు చూసారు అంటున్నారు, ఇప్పుడు కూడా చూసారు. అప్పటి మీద ఇంకా అంటే అప్పుడు థియేటర్లో చూడలేదు కదా, అప్పుడు మనం పుట్టే ఉండం యాక్చువల్లీ. కాకపోతే ఇది చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనమాట, ఎవ్వరు మిస్ అవ్వద్దు. అది సౌండ్ క్వాలిటీ చాలా ముందు మీద అసలు సౌండ్ చాలా బాగుంది యాక్చువల్లీ. ఇప్పుడు సినిమాలకి అప్పటి సినిమాలకి చాలా డిఫరెన్స్ ఉన్నాయి అనమాట. అప్పటి సినిమాలు ఏంటంటే రీసెంట్గా ఆర్జీ గారు కూడా చెప్పారు కదా, అంటే ఇప్పుడు ఎక్కువ ప్రొడక్షన్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. అప్పుడు ఏంటి చాలా ఒరిజినల్గా, ఆయన సినిమాలు అంటేనే ఒరిజినల్గా ఉంటాయి. చాలా బాగుంది బ్రో. సో వన్ వర్డ్ అబౌట్ ఆర్జీవి గారు. నో వర్డ్స్. ఆయన అంటేనే ఎక్కడో పీక్స్.
Peaks లో ఉంటారు. విజన్ గురించి అంటే 1989 లోనే అసలు ఆ విజన్కి అసలు ఆయన ఎప్పుడు ఆయన ముందు చూపుగా మొత్తం అన్ని ఆలోచించి అప్పుడు చేశారు. ఆయన ఇన్స్పిరేషన్గా చాలా మంది తీసుకొని ఇప్పుడు అవి రీక్రియేట్ చేస్తున్నారు అనమాట. ఆయన ఒక ఇన్స్పిరేషన్ యాక్చువల్. ఇప్పుడు కోరుకుంటున్నారు ఆర్జీవి నుంచి ఇటువంటి కల్ట్ మూవీస్ మళ్ళీ ఏమైనా తీయాలి, ఒక సినిమా అయినా మళ్ళీ ఆయన మళ్ళీ చేయాలి. అందరూ కోరుకుంటారు బ్రో. ఆయన మనం కోరుకోకూడదు, ఆయన అనుకోవాలి. అనుకుంటారంట ఆయన అనుకుంటే అనుకుంటారంట ఆయన. అది ఆయన ఇష్టం. ఆయనకి తీయాలనిపిస్తే తీస్తారు బ్రో. ఆయనకి అనిపించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇప్పటి సినిమాలకు మరి ఆయనకు నచ్చట్లేదో మరి నాకు తెలియట్లేదు, కానీ ఆయన విజన్లో ఆయన అనుకుంటే ఇంకా ఒక 50 సంవత్సరాల తర్వాత సినిమా కూడా తీస్తారేమో. ఆయన ప్రొడక్షన్తో పని లేదు, ఆయన విజన్తోనే పని. చూపించండి ఒకసారి కెమెరా. సో టెల్ మీ ఎక్స్పీరియన్స్ ఆఫ్టర్ వాచింగ్ ద మూవీ. బాగుంది. యాక్చువల్లీ నాగార్జున కోసమే వచ్చా. ఓకే. సో ఓల్డ్ అప్పుడు రిలీజ్ అయినప్పుడు చూసారా? ఐ మీన్ లే, అప్పుడు యూట్యూబ్ ఫస్ట్ టైం. ఫస్ట్ టైం చూసారా? సో ఎలా అనిపించింది చూసిన? బాగుంది. నాగార్జున చాలా బాగున్నారు. నాగార్జున ప్రైమ్లో చాలా బాగున్నారు. సో వాట్ అబౌట్ ఆర్జీవి డైరెక్షన్? గ్రేట్, ఐకానిక్. సో డూ యూ ఎక్స్పెక్ట్ నాగార్జున గారు మళ్ళీ ఇలాంటి మూవీ చేయాలి అని చెప్పి? పక్కా. మొన్న సైమన్ రోల్లో వచ్చారుగా, చాలా బాగుంది. అమలా గారితో వాళ్ళిద్దరు కాంబినేషన్ ఎలా ఉంది? భలే స్టోరీ ఉంది. ఎలా అనిపించింది? బాగుంది. లాస్ట్ స్టోరీ కన్నా వైలెన్స్ బాగుంది. వైలెన్స్ నచ్చింది. వైలెన్స్, ఏ సీన్ బాగా ఎంజాయ్ చేశారు? చైన్ సీన్. జైన్ సీనా? ఓకే. స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ ఇప్పుడు చూస్తున్న సినిమాలతో కంపేర్ చేసి చూడొచ్చా? ఇప్పుడు వస్తున్న సినిమాలతో కంపేర్ చేయొచ్చు. చేయొచ్చా? ఓకే. ఆర్జీవి గారి సినిమాలు అన్ని చూసారా? అన్నీ చూడలేదు, నేను శివానే చూసా. ఆర్జీవిది ఈ మధ్యకాలంలో నాగార్జున కోసమే అది కూడా. బాగుందా? సాంగ్స్ ఎంజాయ్ చేశారా? సాంగ్స్ ఎంజాయ్ చేసాం. డాల్బీలో రిలీజ్ అయ్యాయి కదా, బాగున్నాయి. నాగార్జునకి ఏం చెప్పాలి? నాగార్జునక ఇలానే ఏజ్ అవుతున్నా కూడా ఇలానే ఎంగగా కనిపించేటట్టు ఇంకా అలానే ఉండండి. సో మనకి ఇక్కడ బ్యాగ్తో పాటు ఒకరు కనిపించారు, వీళ్ళు నడుతుంది ఎలా అనిపించింది చెప్పి. సో సినిమా చూసారా బ్రో మీరు? చూసాను బ్రో. చాలా అంటే అసలు డాల్బీ విజన్ కానీ చాలా అసలు ఎక్స్ట్రీమ్, చాలా బాగా అనిపించింది అసలు. ఓకే. ఇట్లాంటి 4K అసలు పాత సినిమా అన్నట్టే లేదు, కొత్తగా చూస్తున్నట్టు ఆ ఫీలింగ్ వచ్చింది అసలు. అంటే అప్పుడు శివ వచ్చినప్పుడు చూసారా మీరు? అప్పుడు శివ వచ్చినప్పుడు ఒకసారి ఎప్పుడో టీవీలో చూసాను, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నా మళ్ళీ. అప్పుడు పుట్టబోతాము. అప్పుడు టీవీలో వచ్చింది కదన్నా. ఓకే. టీవీలో, టీవీ అండ్ యూట్యూబ్ లో చూసా. సో అప్పుడు చూసినప్పుడు ఇప్పుడు చూసినప్పుడు డిఫరెన్స్ ఏం కనిపించింది? అసలు క్వాలిటీ అన్న, సినిమాలో ఉన్న క్వాలిటీ అసలు. అంటే అప్పుడు టీవీలో కానీ ఫోన్లో కానీ చూస్తున్నప్పుడు పాత సినిమాలా అనిపించేది, కానీ ఇప్పుడు చూస్తుంటే కొత్త అసలు క్వాలిటీ కానీ డాల్బీ అట్మాస్ కానీ సౌండింగ్ కానీ చాలా బాగా అనిపించింది. ఇంకా నాగార్జున గారు చైన్ లాగే సీను, ఇంకోటి చేజింగ్ సీన్ ఒకటి ఉంటుంది పిల్లలది, అది చాలా బాగా అనిపించింది అసలు. అసలు ఇంత బాగా టైం తీసుకున్నా కూడా చాలా క్వాలిటీ అయితే ఇచ్చారు సినిమాలో. ఆయన గురించి చెప్పాలంటే అప్పట్లో ఆయన అందరికీ యువ సామ్రాట్ నాగార్జున గారు, ఇప్పుడు మనకి కింగ్ నాగార్జున. కానీ ఆయన అప్పుడు ఇప్పుడు ఎప్పటికీ ఆయన అమ్మాయిల గుండెల్లో మన్మధుడు. మూవీ అయితే చాలా బాగుంది, సౌండ్ చాలా బాగుంది. అసలు నాగార్జున గారు కలర్ గ్రేడింగ్ ఎట్లా ఉంది? బాగుంది. అసలు ఎలా ఉందంటే ఆల్రెడీ సినిమా చూసేమో అన్న ఫీలింగ్ లేదు అసలు. చాలా ఇంట్రెస్ట్ గా చూసారు అందరూ, అంతే. చాలా బాగుంది. మరి అమలా గారు నాగార్జున రొమాన్స్ ఎలా ఉంది? బాగుంది. వాళ్ళిద్దరిది బాగుంది. వాళ్ళిద్దరు సీక్వెల్ అయితే ఎవరైతే బాగుంటాయి? సీక్వెల్ చేస్తే ఎవరు చేస్తే బాగుంటుంది? సీక్వెల్ లో అయితే నాగార్జున గారు కాబట్టి నాగ చైతన్య బాగుంటది. చాలా బాగుంది. అఖిల్ బాగురా? అండ్ మీరు చిన్నప్పుడు చూసినప్పటికి ఇప్పుడు చూసినప్పుడు ఎట్లా ఉంది? నేను చిన్నప్పుడు అంటే అప్పుడు మేము టీవీలో చూసాము ఈ మూవీ, కానీ స్క్రీన్ మీద చూసినప్పుడు అంత కొత్తగా చాలా బాగున్నది. చాలా ఇంట్రెస్ట్ గా ఉంది మూవీ. బిల్డింగ్ లా భవానీని లేపేసే సీను, ఆ కత్తి ఫైట్లు, ఆ చైన్ తీయంగానే మొత్తం థియేటర్లో కెవ్వు కేకలన్నా. మొత్తం సినిమా మాత్రం అప్పట్లో 35 ఏళ్ళ కింద సినిమా తీసినా కానీ ఈ రోజే కొత్తగా ఫ్రెష్గా రిలీజ్ అయింది అన్న సినిమా చూసినట్టునే ఉందన్న. సినిమా మాత్రం అమేజింగ్, పాటలు మాత్రం సూపరు, అమేజింగ్ అన్న. సినిమా మాత్రం ఒక బ్రహ్మానందం గారు మిస్ అయిన సినిమాలో.
సూపర్ ఉంది, సూపర్ ఉంది. సరసాలు చాలు శివారు వేల కాదు, ఆ సాంగ్ ఇందులోనే ఉన్నది. అమల గారితో 35 ఏళ్ళ నుంచి సరసాలు చేస్తూనే ఉన్నారు నాగార్జున గారు. సో నాగ చైతన్య గారిని చూసినట్టుంది నేను మొత్తం నాగార్జున గారిని చూస్తుంటే. అప్పట్లో ఇప్పుడు నాగ చైతన్య గారు ఉన్నట్టే ఉన్నారు, సేమ్ అన్నదమ్ములాగా. సినిమా మాత్రం బ్లాక్ బాస్టర్ అన్న, ఇంత బోర్ లేదు. చాలా చూస్తే మెంటలకి పోతుంది. వెరైటీ వెరైటీ కలర్స్, ఆ డ్రెస్సింగ్ స్టైల్. శివ అయితే సినిమా అంత శివ అప్పట్లో కొంత శివ చాలా చాలా బాగుంది. లుక్ అయితే అదిరిపోయింది. ఆ లుక్ అయితే మాట నేను ఉంటికన్నా మాటనే గుండెల్లోనా, కానీ సాంగ్ అయితే చాలా 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 బాగుంది. లుక్ అయితే అదిరిపోయింది. శివ అంటే మాటలు ఉండదు. శివ అంటే మామూలు కాదు, ఒక పవర్ఫుల్, ఒక నాగార్జున దేవుడైన, ఒక సినిమాని రియల్ హీరో అయిన. కానీ నాకైతే చెప్తుంటే బాబు ఏం డైలాగ్ అబ్బా. ఆ శివ అంటే సైనిక మెల్లో చైన్ వేసుకోవడం, సైకిల్ చైన్ ఇట్లా కుదరడం చాలా 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 బాగుంది. లుక్ అయితే అదిరిపోయింది. శివ మాత్రం 1,00,000 కోట్లు ఆల్రెడీ సినిమాకి 1,00,000 కోట్లు తాడి. బెస్ట్ ఓజీ ఆర్జీబీ కోటెడ్. మళ్ళీ కంబ్యాక్ ఇవ్వాలి ఆర్జీవి. అవును, శివ 2 ఎందుకు? నో, సిన్స్ ఇట్స్ ఓజీ కాబట్టి అలానే వదిలేయాలి. And his sons, Kill or Nagarjuna, who is better for that? If Shiva 2. నాగార్జున is only good. మేడం మీరు ఒక రివ్యూ చెప్పండి. Please come. ఎలా ఉంది మేడం శివ? నేను నా చిన్నప్పుడు థియేటర్లో చూడలేదు, సో ఫస్ట్ టైం థియేటర్లో చూడడం ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ ఉంది. ఓకే, నాగార్జున గారు ఎలా ఉన్నారు అప్పటికి? ఇప్పుడు ఐ మీన్ ఆల్మోస్ట్ కొంచెం సేవ్ ఉన్నది, కానీ ఇప్పుడు జస్ట్ డార్క్ సర్కిల్స్ లేవు. శివ 2 తీస్తే నాగ చైతన్య తీయాలా, అఖిల్ తీయాలా? నాగ చైతన్య. నో, అఖిల్. అఖిలా? టీవీలో చూసిన దానికి బిగ్ స్క్రీన్ లో చూసిన దానికి టీవీలో మొత్తం అన్ని ప్లేసెస్ నుంచి అంతా బీచ్ అవన్నీ రావు, సో థియేటర్లో వస్తాయి. సో థియేటర్లో ఇంకా మంచిగా ఉంటుంది, బికాస్ మోర్ పీపుల్, స్క్రీన్స్, చైన్ సీన్ ఎట్లా అనిపించింది? చైన్ సీన్ దానికోసమే వచ్చాను మూవీకి. నేను వచ్చిందే దానికోసం. హలో, నీకు బాగా నచ్చిన సీన్ అంటే వాళ్ళిద్దరు కెమిస్ట్రీ, హీరోయిన్ కెమిస్ట్రీ? ఫస్ట్ సైకిల్ మీద వెళ్తారు కదా ఇద్దరు, ఫేవరెట్ సీన్. సో ఇప్పుడు వరకు మనం ఆడియన్స్ దగ్గర నుంచి రివ్యూ, అంటే యాక్చువల్లీ రివ్యూ కాదు ఇది, ఇట్స్ లైక్ అన్ ఒపీనియన్ అనమాట, ఎక్స్పీరియన్స్, వాట్ దే హ్యావ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పి తెలుసుకున్నా. బట్ ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్ గురించి చెప్తాను. యాక్చువల్లీ ఇండస్ట్రీని అయితే 2 విధాలుగా డివైడ్ చేస్తారు, శివాకు ముందు శివాకు తర్వాత అని చెప్పి. ఎందుకంటే అప్పటి వరకు మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇట్లాంటిది అయితే లేదు. అంటే లైక్ ఆ పిక్చర్ స్కోపింగ్ కానీ, ఆ రీ రికార్డింగ్ సౌండ్స్ కానీ, థియేటర్లోకి వెళ్ళి బయటకు వచ్చిన ఆడియన్స్ అందరూ కూడా అసలు ఏం చూసి వచ్చావు అని అలాగైతే ఫీల్ అయ్యారు. సో ఇప్పుడు కూడా జనాల కళల్లో అదే ఎక్సైట్మెంట్ కనిపిస్తుంది. దట్స్ ఆర్జీవీ ఫర్ యూ. సో వీ ఎక్స్పెక్ట్ ఆర్జీవీ గారు టు డూ సమ్ మోర్ మూవీస్ లైక్ దిస్. అండ్ అట్లానే ఐకానిక్ చైన్ సీన్ ఏదైతే ఉందో దాని గురించి చాలా ఎక్కువగా చెప్తున్నారు ఈ జన్ వాళ్ళు. యాక్చువల్లీ ఆ జనరేషన్లోనే అప్పుడు ఊపు ఊపేసింది, మళ్ళీ ఇప్పుడు కూడా సేమ్ అందరూ ఆ సీన్నే మళ్ళీ పోగొడుతున్నారు. యాక్చువల్లీ డాల్బీ సౌండ్ క్వాలిటీ ఏదైతే ఉందో చాలా బాగా చేశారని చెప్పి, అంతేకాకుండా పిక్చర్ క్వాలిటీ కూడా చాలా వరకు పెంచారని చెప్పి అంటున్నారు. సో ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్పీరియన్స్ శివ మూవీ వన్స్ అగైన్, థియేటర్స్లో మీకోసం రన్ అవుతుంది, కమ్మైన్ ఎక్స్పీరియన్స్. అండ్ నా ఎక్స్పీరియన్స్ అయితే తెలుసు కదా మనకి ఆర్జీవీ గారు అంటే, ఇంక చెప్పడానికి మాటలు కూడా లేవు. సో ఈ రోజుకైతే అంతే. అది మన శివ 4K యొక్క రిలీజ్కి సంబంధించిన అందరి తాలూకా ఎక్స్పీరియన్స్. సో ఇలాంటి వీడియోస్ మీరు ఇంకా చూడాలనుకుంటే iDream మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోకండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.